తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు స్థానిక రౌతు తాతాలు కళ్యాణ మండపంలో జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో మే 11వ తేదీన జరిగే భారీ రక్తదాన శిబిరంలో ఉత్సాహంగా రక్తదానం చేయాలంటూ జనసేన పార్టీ శ్రేణులకు రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు క్రమం తప్పకుండా రక్తం ఎక్కించాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో రక్తదాన ప్రాముఖ్యతను గుర్తించిన జనసేన పార్టీ ఈ సేవా కార్యక్రమానికి ముందుకొచ్చింది. అనుశ్రీ మాట్లాడుతూ, తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం చేయటం ఒక గొప్ప మానవతావాద చర్య. జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజల కోసం, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం కోసం పాటుపడుతుంది. ఈ శిబిరానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి రక్తదానం చేసి చిన్నారుల ప్రాణాలకు అండగా నిలవాలని కోరారు. బోన్స్ చాలా వీక్ గా ఉండి ఎందువల్లంటే ప్రతి 3 weeks కి ఒకసారి అంటే 21 రోజులకి బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి. అలా ఎక్కిస్తేనే గాని వీళ్ళ లైఫ్ స్పాన్ పెరగదు. వాళ్ళకి జీవితాంతం బ్లడ్ డొనేషన్ మల్నాటి వాళ్ళందరికీ ఇస్తే వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళ ప్రాణదాతలుగా మనం ఎంతో, ఎందుకంటే ఈ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఎప్పుడూ కూడా ఏదో సమాజ సేవలో మనం ముందుంటాం. ఇది మన వంతు కర్తవ్యంగా, అంటే ఎన్నో సేవలు చేసాం, ఎన్నో మన సంతృప్తి చెందాం కూడా చాలా. అలాగే మన జనసేనలో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ఏదో విధంగా పార్టీకి అతీతంగా చాలా కార్యక్రమాలు చేశారు. వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.